హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ బోటీ కూర చేసుకుందాం అండి. బోటీ తెచ్చాం బజార్ నుంచి. బోటీని వేడి నీళ్ళు కాసి పొయ్యి మీద మరగబెట్టి బాగా వేడి నీళ్ళు పోస్తే ఊరిని తెల్లగా వచ్చేస్తుందండి. కడుక్కుందాం శుభ్రంగా. వేడి నీళ్ళు పోస్తున్నా కాసి. ఈ వేడి నీళ్ళు పోసాక ఒక స్పూన్ తీసుకుని ఆ స్పూన్ సాయంతో మొత్తం ఈ నల్లడిదంతా గీరేసుకోవాలండి. ఊరికే ఊడిపోతుంది. వేడి నీళ్ళు పోసాను కదా, అసలు ఇలా పట్టుకుంటేనే ఊడిపోతుంది. అది చాలా స్మూత్గా వచ్చేస్తుంది, తెల్లగా వస్తుంది అన్నమాట కడుక్కుంటే. స్పూన్ కూడా అక్కర్లా, అలా చేత్తో తీసేసినా వచ్చేస్తుంది. బాగా మరిగే నీళ్ళు పోసాను కండి. ఇంత తెల్లగా కడిగేసుకున్నా, కళ్ళుప్పు వేసి రుద్ది కడిగా. కుక్కర్లో వేసి కొంచెం 2 టేబుల్ స్పూన్లు ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 3-4 విజిల్ రానిద్దామండి. 3-4 విజిల్ వచ్చాక కూర పొయ్యి మీద వేసుకుందాం. మామూలుగా నార్మల్గా పొయ్యి వెలిగించి కుక్కర్ పెడుతున్న పొయ్యి మీద ఒక 3 విజిల్ 4 విజిల్ వస్తే సరిపోతుంది. ఇది మేకదైతే బోటీ చాలా బాగుంటుందండి, టేస్టీగా. అదే గొర్రెదైతే కానీ వాసన వస్తుంది, పొట్ట వాసన. ఇది మేకదైతే కనుక చాలా మంచిది. బాలింతలకు కూడా, బాలింతలు తినొచ్చు, మంచిది. మా కోడలు పెడదామని వండుతున్నా. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్ వేసుకున్నా. పొయ్యి మీద కళాయి పెడదాం. పొయ్యి మీద కళాయి పెట్టి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తా. మనం రోజు వాడుకునే స్పూన్తో 4 స్పూన్ల ఆయిల్ వేద్దాం. 4 స్పూన్ల ఆయిల్ వేసి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాం. 4 స్పూన్లు వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసేసి బాగా వేగాక ఈ కుక్కర్ మూత తీసేసి అవి కూడా వేసుకుందాం. తక్కువ వేస్తానండి నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చాలా తక్కువ వేస్తా. టమాటాలు వేసుకుందాం మళ్ళీ ఒక 4 అని, గుజ్జు రావటం కోసం కూర. టమాటాను బోటీ అయితే బాగుంటుంది, గుజ్జు గుజ్జు. కానీ చాలామంది ఫ్రై తింటారు, కానీ నేను ఫ్రైలు చేయను. ఈ కూరలాగా ఉంటేనే బాగుంటుంది. లేకపోతే గోంగూరలో వేసుకోవచ్చు, లేకపోతే దోసకాయలు వేసుకోవచ్చు. ఈ దోసకాయ, గోంగూర ఇవన్నీ వేయను, కానీ ఇంకా సర్లేని టమాటాలు వేద్దామని చెప్పి ఇంట్లో టమాటాలు ఉన్నాయని 4 టమాటాలు సన్న ముక్కలు కోసుకున్నాను. 4 టమాటాలు వేస్తాను ఈ బోటీలో. కూర బాగానే ఉంటుంది, గ్రేవీగా. ఇంకా కుక్కర్ మూత తీసేసి కొంచెం ఫస్ట్ ఉడకబెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కదా, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం, కొద్దిగా పసుపు వేస్తున్నాం. ఈ కుక్కర్లో మూత తీసేసి కుక్కర్ అవి కూడా వేద్దాం. పాస్తా ఉడికినాయి చక్కగా. అల్లం పేస్ట్ వేసానండి 2 టేబుల్ స్పూన్లు. ఈ అల్లం పేస్ట్ కూడా కొద్దిగా వేగి పచ్చివాసన పోయేదాకా వేగాక ఈ బోటీ ముక్కలు వేసేద్దాం కుక్కర్లో. అవి ఎట్లా ఉడికినాయో చూడండి, చాలా బాగా ఉడికింది. 4-5 విజిల్లు వచ్చినాయి. 4-5 విజిల్లు వచ్చేటట్టు ఉడికిపోయింది. అవి తీసి దీంట్లో వేసేసి చాలా బాగా వచ్చింది ఈ కూర. ఇప్పటికే ఉడికిపోయింది. ఎక్కువ 1 లోటా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది కూర ఎగరటానికి. ఆల్రెడీ ఉడికిపోయినాయి కుక్కర్లో. అదే ముదురు బోటీ అయితే చాలా విజిల్ రావాల్సి వచ్చేదిలే, కానీ ఇది లేతదే బోటీ, బాగానే ఉంది. బాలింతలకు మాత్రం చాలా మంచిది, తింటే పాలు పడతాయి కూడా పిల్లలకి. తలకాయ మాంసం అయితేనే మెడకాయ నిలుపుతారంటారు, బోటీ తింటేనే పాలు పడతాయి అంటారు. చాలా మంచిది తింటే. ఇవ్వండి 4-5 టమాటాలు వేస్తున్నా గ్రేవీ రావటం కోసం.
కోసి వేసేసా ముక్కలు. ఒక 2 టేబుల్ స్పూన్లు కారం వేసి ఎసరు పోసేద్దాం. 1 లోటా నీళ్ళు పోసి బాగా ఎగరనిద్దాం. 1 లోటా నిండా పోసానండి. అవి పోసి బాగా ఎగరనిచ్చి మూత పెట్టి ఎగరనిద్దాం. మసాలా దించుకుంటామే లాస్ట్లో కొత్తిమీర మసాలా వేసి దించేద్దాం. అది కాసేపు ఉడకనిద్దాం. ఇక ఆ ఎసరు సరిపోతుంది. ఆల్రెడీ కుక్కర్లో ఉడికినాయి కదా, ఆ ఎసరు సరిపోద్ది. మూత పెట్టేసి కాసేపు ఉడకనిద్దాం. అవి ఎగిరిపోయింది చూడండి. దగ్గరికి పొడి మసాలా జల్లి దించేసేద్దాం. ఎమ్మీగా కుదిరిన బోటీ కూర ఎంత బాగా వచ్చింది చూడండి. చాలా బాగా కుదిరింది. మీరైతే ఎలా చేస్తారో కామెంట్లో పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. మీరైతే ఎలా వండుతారో మాకు చెప్పండి. మేమైతే ఇలా చేస్తాం. థ్యాంక్ యూ.